హాయ్ క్రికెట్ లవర్స్. మన మనుగూరులో ఎల్పిఎల్ సీజన్ పున్నం లక్ష్మి గారి మెమోరియల్ పేరు మీద రెండోసారి ఉమా మాస్టర్ గారు ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఆక్షన్ టోర్నమెంట్ మన చుట్టుపక్కల అయితే ఇంత పెద్ద ఆక్షన్ టోర్నమెంట్ అయితే ఇంతవరకు లేదు. రెండోసారి లాస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ఫుల్ అయింది. ఇది సీజన్ 2 కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో ఈ యొక్క టోర్నమెంట్ గురించి మన మాస్టర్ గారి మాటల్లో విందాం. నమస్తే ఉమా గారు. నమస్తే నమస్తే. ఒకసారి ఈ యొక్క టోర్నమెంట్ గురించి అసలుకి ఎంతమంది ప్లేయర్స్, ఆక్షన్ ఏ విధంగా నిర్వహించారు, ఎక్కడెక్కడి నుంచి ప్లేయర్స్ వస్తారో ఒకసారి మా వ్యూవర్స్ కి, మా క్రికెట్ ప్లేయర్స్ కి, అభిమానులకి చెప్తే ఒకవేళ కొత్తగా పెట్టే వాళ్ళు కూడా ఈ ఆక్షన్ ద్వారా తెలుసుకుంటారు. అయితే పోయినసారి ఎల్పిఎల్ సీజన్ 1 అని చెప్పేసి మొదటగా మా అమ్మగారి పేరు మీద స్టార్ట్ చేసాము. పోయినసారి 12 టీములను తీసుకొని సక్సెస్ఫుల్గా రన్ చేసినాం. అందరూ చాలా చక్కగా సపోర్ట్ చేశారు. గ్రాండ్ సక్సెస్ అయింది, అంత బాగుంది. ఈసారి ఎల్పిఎల్ సీజన్ 2 అని చెప్పి సీజన్ 2 కూడా 16 టీంలకు పెంచడం జరిగింది. అంటే మన టోర్నమెంట్ మీద ఉన్న నమ్మకంతో, ఆదరణతోటి టీములు అండ్ ప్లేయర్స్ ఎక్కువ రావడం జరిగింది. దానివల్ల 16 టీంలు తీసుకోవడం జరిగింది. 16 టీంలు కూడా చాలా చక్కగా అందరూ వచ్చారు. ప్లేయర్ రిజిస్ట్రేషన్ కూడా దాదాపు 210 మంది వరకు ప్లేయర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా అంటే మా టోర్నమెంట్ మీద నమ్మకం ఉండి అంతమంది చేసుకున్నందుకు కూడా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ప్లేయర్స్లో ఉన్న టాలెంట్ని బయటికి తీయడానికి అన్ని విధాలుగా ఉన్న ఈ ఏరియాలో అంటే కొంచెం డిఫరెంట్గా పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నాం. ఇది ఆక్షన్ టైప్లో ఐపీఎల్ మినీ ఐపీఎల్ టైప్లో అనమాట. ఎవరు అంటే ఒకటే ప్లేయర్, నీకు నచ్చిన ప్లేయర్ని తీసుకొచ్చినట్టు కాకుండా ఏ ప్లేయర్నైనా తీసుకొచ్చుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మా పినపాక నియోజకవర్గం మరుగురికి చెందిన వాళ్ళై ఉండాలని చెప్పేసి, ఈ గడ్డ మీద చెందిన వారు ఉండాలని చెప్పేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చి, మిగతా 3 ప్లేయర్లను ఫారెన్ ప్లేయర్ కింద అంటే ఏ ఇతర రాష్ట్రాల నుంచి అయినా రావచ్చు, కానీ అదే ఆ విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్లేయర్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. మా టోర్నమెంట్లు ఆడడం పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్లు ఆడుతున్నారు. వాళ్ళందరికీ కూడా టోర్నమెంట్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. అదేవిధంగా ప్లేయర్స్ అందరికి కూడా అన్ని విధాలుగా వాటర్ కానీ, మెయింటెనెన్స్ కానీ, కూర్చోడానికి కానీ అన్ని విధాలకు కూడా వాళ్ళకు ఫుల్ సపోర్ట్ అయితే చేస్తాను. ప్లేయర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా టోర్నమెంట్ ఇంకా అంటే ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క టోర్నమెంట్ కి సహకారం ఏ విధంగా ఉంది, ఎవరెవరు మీకు సహకరించారు అనే విషయాలను కూడా ఒకసారి. అయితే యాక్చువల్లీ నా టోర్నమెంట్కి ఎప్పుడు కూడా మొదటి బహుమతి నాకు అంటే మా నవీన్ బాబు ఆర్మీ అని చెప్పేసి ఇక్కడ ప్రజా సేవకుడు నవీన్ బాబు గారు అని ఉంటారు, తనే ఇస్తారు. ఇప్పుడు అంటే మా అమ్మగారి పేరు మీద పెట్టడం నేను రెండోసారి. కాకపోతే నేను క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం ఇది 6వ సీజను, 6వ టోర్నమెంటు. ప్రతి టోర్నమెంట్లో కూడా నాకు నవీన్ బాబు గారే ఫస్ట్ నుంచి కూడా నాకు ఫస్ట్ ప్లేస్ స్పాన్సర్ చేసేది. ఈసారి అంటే ఇంకా గ్రాండ్గా జరుగుతుంది. మనల్ని నమ్ముకొని చాలామంది ప్లేయర్లు వస్తున్నారు, టీంలు ఉన్నారు కాబట్టి ఇంకా టాలెంట్ బయటికి తీయాలి అన్న ఉద్దేశంతో ఈసారి ఫస్ట్ ప్లస్ సెకండ్ 2 బోత్ ప్రైజెస్ 50,000 కూడా ఆయన ఇచ్చాడు. మీ అంటే ఈ ఛానల్ ద్వారా నాకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాను. అండ్ మిగతా వాళ్ళని చెప్పేసి లోకల్ వాళ్ళు ప్లస్ ఈ గ్రౌండ్కు సంబంధించింది నేతాజీ వాకర్స్ క్లబ్ అని చెప్పేసి గ్రౌండ్, వాళ్ళు కూడా సహకరించి వాళ్ళు కూడా సాయం చేశారు. అదేవిధంగా బద్దం శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి, చరిత టైర్స్, బాలాజీ స్వీట్స్ మూర్తి మహేష్ గారు, అండ్ గ్రిల్ నైట్ రెస్టారెంట్ వారు ప్రత్యేకంగా అంటే ప్లేయర్స్ కోసం మంచి ఆఫర్ కూడా ఇచ్చారు మాకు. ఏది బిర్యానీ కేవలం 100 రూపాయలు అని చెప్పేసి, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు అంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఆఫర్ ఇచ్చి బిర్యానీని చాలా తక్కువ రేట్లో అందరికీ అందుబాటులో భోజనం పెట్టే విధంగా వాళ్ళు ఆఫర్ కల్పించారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మారుతి బెంగళూరు బేకరీ శరత్ గారు అని చెప్పేసి, అండ్ ఏలియా అంకుల్ అని చెప్పేసి గ్రౌండ్ మెయింటెనెన్స్లో పిల్లల మంచి చెడు చూసుకునే దాంట్లో రిటైర్డ్ సింగరేన్ ఎంప్లాయ్ ఏలియా గారు అని చెప్పేసి, వాటర్ అందరికీ కూడా ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకు కూల్ వాటర్ సప్లై చేస్తారు ఏ టోర్నమెంట్ పెట్టినా కూడా. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నా ఏలియా సార్ గారికి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మాకు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. అశోపురం నుంచి రాయేష్ గారు, అట్నే వీళ్ళందరూ కూడా ప్లేయర్స్, మెయింటెనెన్స్ అందరూ ఆడియన్స్ కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐపీఎల్ సీజన్ 2 నుంచి. ఓకే ఉమ్మ గారు, మీరు ఇదే విధంగా ఈ యాక్షన్ టోర్నమెంట్ ఫ్యూచర్ లో కూడా ఇక 1, 2, 3, 4 ఖచ్చితంగా పెట్టాలని, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఉంటుంది. సీజన్స్ కంటిన్యూ అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.